పెద్ద అబ్బాయి. ఎవరు? మీ పెద్ద అబ్బాయి. మీ రెండో అబ్బాయా? ఎవరు? ఆహా, నువ్వు నా మొగుడివా? చింత చెట్టు పప్పులో వేసుకుంటారు చెంచీగురు. తల్లా పెట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వేదో మర్చిపోయావని. అది అమ్మా నిన్ను కూతున్నమ్మా. కడుగర పట్ల చెవుని పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసిన ఎవరు పరిస్థితి చివరికి ఎట్నే ఉంటది. మగలా కోతులా వాళ్ళు లవ్ చూడు అసలు. ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మరేమో ఈ కర్మకువాడు ఈ ఎర్మకువాడు వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటానన్నారమ్మా. ఎవరు రంది? నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి ఏంటి? నన్ను చేసుకోండి. మీరు ఏ పని అన్ని పనులు నేనే చేసుకోండి. నా మాట ఏంటంటే మీ కూడు కుక్కలు తిన నన్ను చేసుకోలే. ఈ నల్లోడు చేసుకుంటాను. ఎల్లోడు కూడా ఇద్దరు. అయితే ఇద్దరిని చేసుకోవే. వాడు పోయినా ఒకడు ఉంటాడే. అమ్మాయికి ఆకలేదు. నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర దగ్గర ఉందిగా చిల్లర లాభం నీకొద్దా? ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయి మీ 3 వస్తువులతో నాకు పని లేదు. మా 2 వస్తువులతోటే నీళ్ళ క్యాన్ ఒకటి పోయింది, ప్లేట్ నేను మైలు కూడా కొనుక్కున్నా. అయ్యిండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడదు. రోజు 100-150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. నాతో ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు? మీ పెద్దమ్మాయి ప్లేట్ మాకు తెలియదు? మీ భాష మాకు తెలియదు? మీ ఇంత ఏ వస్తువు మాకు తెలియదు? మీ చిన్నమ్మాయి ప్లేట్కి అది ఉంటుందా ఉండాలని మాకు తెలుసు. అబ్బా ఉంటా మోసం చేయాలనుకుంటుంది. ఎప్పుడు చూసా? కృష్ణ పుస్తకాలు అప్పుడు చూసా. 3 వందలు నిజంగా చూసావా? కుక్క కలిసింది మేము కలుసుద్దాం చెప్పే మీ అమ్మ. నాకేం తెలుసు? అయితే అమ్మా మెమ్మేడు కొరికి వేడ కొరకాల కాదండి. మరేంటి మా ఎంట పడ్డారు? మరేం లేదండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పారమ్మని నన్ను పంపించింది. ఏం చెప్పింది? మరేమో సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. ఆ మాట ఇందాక వచ్చినప్పుడు చెప్పొద్దు. అసలు ఇందాక వచ్చినప్పుడు చెప్పొద్దు. తీసుకొని పోతుండు. మేము ప్రచారం చేసుకుంటా వస్తాం. ఏం చేసుకుంటా? దాంట్లో సరుకు మాత్రం మీరు సామాన్ తినబాకు. సరుకు తిని సామాన్ పారేస్తా. ఇబ్బంది పడతావు. ప్రచారం మొదలు తప్పదంటావా? వచ్చిందిగా